నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మార్స్ పై నాసా ప్రయోగాలు, ఆసక్తికర విషయాలు వెల్లడించిన సైంటిస్టులు. సుప్రీంకోర్టు వజ్రోత్సవాలు, హాజరైన ప్రధాని మోడీ. రేపు టీటీడీ పాలక మండలి సమావేశం. 2024-25 బడ్జెట్ పై చర్చ. 5,000 కోట్లకు పెరిగిన టీటీడీ బడ్జెట్. నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త. 2 రోజుల్లో టెట్ 2024 నోటిఫికేషన్ విడుదల. కుప్పంలో చంద్రబాబుకు ఓటమి తప్పదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపాటు. తిరుపతిని రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం. ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం 75వ వసంతంలోకి అడుగుపెట్టింది. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ప్రారంభమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ న్యాయస్థాన వజ్రోత్సవాలను ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఆవరణలో ఈ డైమండ్ జూబ్లీ వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం డైమండ్ జూబ్లీ వేడుకలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఇక దేశ పౌరులకు ఉచితంగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో డిజిటల్ సుప్రీంకోర్టు నివేదికలు, సుప్రీంకోర్టు తీర్పులు అందుబాటులోకి రానున్నాయి. డిజిటల్ సుప్రీంకోర్టు నివేదికలు DGSCR, డిజిటల్ కోర్టులు 2.0, सुप्रीम कोर्ट కొత్త వెబ్సైట్ ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. इन सिद्धांतों के संरक्षण का निरंतर प्रयास किया है. अभिव्यक्ति की आजादी हो, व्यक्तिगत स्वतंत्रता हो, सामाजिक न्याय, सोशल जस्टिस हो, सर्वोच्च न्यायालय ने भारत की वाइब्रेंट डेमोक्रेसी को निरंतर सशक्त किया. 7 दशकों से भी लंबी इस यात्रा में सुप्रीम कोर्ट ने और फ्रीडम ऑफ स्पीच पर कई महत्वपूर्ण निर्णय किए हैं. మార్స్ పై విస్తృత పరిశోధనలు చేపట్టింది నాసా. సౌర కుటుంబంలో భూమి తర్వాత నివాసయోగ్యంగా ఉండే గ్రహాల్లో ముఖ్యమైన గ్రహం అంగారకుడు. భూమిలాగే మార్స్ కూడా నివాసయోగ్యానికి అనువైన గోల్డ్ లాక్ జోన్లో ఉంది. కొన్ని బిలియన్ ఏళ్ల క్రితం భూమిలాగే అంగారకుడు కూడా సముద్రాలు, నదుల వాతావరణం కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అందుకనే అన్ని దేశాల అంతరిక్ష సంస్థలు మార్స్ పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా నాసా పర్సెవరెన్స్ రోవర్ కీలక విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. అంగారకుడిపై ఒకప్పుడు జెరజో క్రేటర్ నీటితో నిండి ఉండేదని, పురాతన సరస్సు అవక్షేపాల ఉనికిని రోవర్ గుర్తించింది. రోవర్లోని రోబోటిక్ చెయ్యి మార్స్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి రాడార్ ద్వారా పరిశీలించిన తరువాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో జీవానికి మార్స్ అనువుగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. లాస్ ఏంజల్స్లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా మరియు యూనివర్సిటీ ఆఫ్ ఓస్లో బృందాల నేతృత్వంలోని పరిశోధన సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో ఈ విషయాలు ప్రచురించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను బీజేపీ పార్టీ మోసం చేసిందని వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేవని అన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారు మాట మీద నిలబడే నాయకుడు, ఏ మాట ఇచ్చినా మాట తప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి మీరు ఎన్ని మాటలు చెప్పారు, స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పారు, ఆ మాట తుంగలో తొక్కారు. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు, పూర్తి మద్యపాన నిషేధం అని నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను అని చెప్పారు. పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను అసలు మీ ముందుకొచ్చి ఓట్లే అడగనన్నాడు జగనన్న గారు. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది, భగవద్గీత లాంటిది అన్న జగనన్న గారు మరి ఇప్పుడు పూర్తి మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే మీరు ఇచ్చిన మాట ప్రతి మాట తప్పారు కదా జగనన్న గారు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి సమాధానం చెప్తారు అని అడుగుతున్నా. చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అని, సింగపూర్ చేస్తానని 3D గ్రాఫిక్స్ సినిమాలు చూపించాడు. జగనన్న గారేమో మాకు 1 సరిపోదు, మాకు 3 కావాలి అని మొత్తం గందరగోళం చేశారు. ఆఖరికి మనకు ఒక్క రాజధాని కూడా లేదు. మీకున్నటువంటి సమయ స్ఫూర్తి
మా బిడ్డలకి చెప్తుంటాను, నేర్చుకోండి నేర్చుకోండి. నాకు కొడుకు కూతురు ఉంటే బొమ్మల్లో చెప్తుంటాను, ఆమెను చూసి నేర్చుకోండి అని. పిలిచాను నేను, చూడు ఎట్ట మాట్లాడుతుందో అని. గుంటూరు ఎంపీ టీడీపీ నేత గల్లా జయదేవ్ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తనను 2 సార్లు గుంటూరు లోక్సభ స్థానం నుంచి గెలిపించినందుకు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటామని కొద్ది రోజుల క్రితమే గల్లా జయదేవ్ కుటుంబం ప్రకటన చేసింది. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కుమారుడైన గల్లా జయదేవ్ రాజకీయాల్లోకి వచ్చి 2014, 2019లో 2 సార్లు గుంటూరు ఎంపీగా గెలిచారు. ఆయనకు అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ సహా ఇతర వ్యాపారాలు కూడా ఉండడంతో సంస్థను ఇతర దేశాల్లో విస్తరించడం వంటి కార్యకలాపాలు చేపట్టనున్నట్లు గల్లా జయదేవ్ ప్రకటించారు. తాను తన వ్యాపారాలు, రాజకీయాలు కలిపి చేయలేకపోతున్నట్లుగా చెప్పారు. బిజినెస్ పార్ట్ టైంగా చేయొచ్చు గానీ రాజకీయాలు పార్ట్ టైంగా చేయలేమని వివరించారు. అందుకే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని ప్రకటించారు. తన వ్యాపారాలను మరింత విస్తరించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పుకొచ్చారు. గుంటూరు అయితే ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి. ఎన్జి రంగా గారు మా తాతగారు సంబంధాలు ఉన్నాయి. ఇట్స్ అన్ అర్బన్ ప్లేస్, 50% అర్బన్, 50% రూరల్ అయితే నా పర్సనాలిటీకి కొంచెం సూట్ అవుతుంది అనుకున్నాను. అండ్ పొలిటికలీ వైబ్రెంట్ పొలిటికల్ సెంటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి జరిగేవన్నీ ఇక్కడే జరుగుతాయని కూడా అనుకొని ఇక్కడికి వచ్చాను. ఒక అడ్వాంటేజ్ ఉండింది, ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు మా అమ్మ కానీ నేను కానీ పాలిటిక్స్ చేయలేదు కాబట్టి ఒక క్లీన్ స్లేట్, నో బ్యాగేజ్తో వచ్చాను. క్లీన్ స్లేట్ కాబట్టి నాకు ఇక్కడ గ్రూప్స్ లేరు. గ్రూప్ పాలిటిక్స్ నుంచి నేను ఎప్పుడు దూరంగా ఉన్నాను. ఎవరెవరో పార్టీకి సిన్సియర్గా పనిచేసే వాళ్ళు, రిజల్ట్స్ తీసుకొచ్చే వాళ్ళే నా గ్రూప్ అనుకొని నేను పనిచేసేది జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు నా శక్తి వల్ల మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ కూడా చేశానని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. నేను లోకల్ లీడర్స్ని, క్యాడర్ని ఓన్ చేసుకొని నేను ఓన్ చేసుకున్నాను. మీరు కూడా నన్ను ఓన్ చేసుకునేది జరిగింది. పబ్లిక్ కూడా బాగా యాక్సెప్ట్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. జగనన్న ప్రతి ఒక్కరి ఇంటి పథకం ద్వారా అందించిన స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేశారు. మరి ఈరోజు మన పుంగనూరు టౌన్లో అయితే ఇప్పుడు దాకా 3,905 ఇండ్లు మంజూరు చేశాం. ఈ 4.5 సంవత్సరంలో పుంగనూరు రూరల్ అంటే మండలంలో వచ్చి 2,123 ఇండ్లు మంజూరు చేశాం. మొత్తం 6,028 ఇండ్లు మన పుంగనూరు మండలంలోనూ పుంగనూరు మున్సిపాలిటీలోనూ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో ఈసారి ఓటమి తప్పదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. నువ్వు అధికారంలోకి రావు, ఈ జిల్లాలో కుప్పంతో సహా అన్ని స్థానాలు కూడా మేము గెలుస్తాము. నీకు దమ్ముంటే ఎన్నికల్లో పోరాడు. ఈ ఇట్లా చౌకబారు మాటలు మాట్లాడి నిన్ను నువ్వు తగ్గించుకోవద్దు చంద్రబాబు నాయుడు అని బుద్ధి చెప్తా ఉన్నా. నీకు ఇంకా ఎక్కువగా మాట్లాడేవనుకో రాళ్ళ దెబ్బలు తప్పవని కూడా నేను చెప్తా ఉన్నాను. ఇంత నీచంగా మాట్లాడే పరిస్థితి చంద్రబాబుకు దాపురించిందంటే నిన్న చెప్తా ఉన్నాడు పీలేరు సభలో. రామచంద్రారెడ్డి అంటే పెద్దిరెడ్డి పొద్దున్నే ఇసుక ఒక లోటు తింటాడు, మధ్యాహ్నం మైనింగ్ తింటాడు, రాత్రి ఇరిగేషన్ శాఖ తింటాడు అని. నీకు అసలు ఎగ్గు లేదు, మాట్లాడేదానికి ఏది లేదు. నేను పలానా చేసిన ఈ రాష్ట్రానికని లేదు, ఈ ప్రాంతానికని లేదు. ఈరోజు కుప్పంకు మనం అందరినీ నీళ్ళు ఇస్తూ ఉన్నాం, ఇప్పుడు పోతా ఉన్నాయి కుప్పంకు. పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి అన్నాడు. నేనేం పాపాలు చేశాను? నేనేమన్నా మా మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయినానా? లేదా నేనేమన్నా నమ్మిన వాళ్ళకు మోసం చేశానా? లేదా తప్పుడు మాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచి అధికారానికి వచ్చిన తర్వాత ఆ మాటలన్నీ కూడా ఉమ్ము చేసిన వ్యక్తి నువ్వు. పసలేని మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు. ముఖ్యంగా మన జిల్లా ప్రజలు బుద్ధి చెప్పాలా. ఇక ఒక్క సీటు కూడా తెలుగుదేశం పార్టీకి వస్తే మన కాళ్ళను మనం నరుక్కున్నట్లయితుంది. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి
ఐఏఎస్ల బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరితను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి జిల్లా కొత్త కలెక్టర్గా లక్ష్మీసా అలాగే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కమిషనర్గా అదితి సింగ్ నియమితులయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సత్యవేడు ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తిరుపతి ఎంపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త గురుమూర్తి. మొదటి నుంచి దాంట్లో మా సోదరుడు సత్యవేడు నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు ఈరోజు కొన్ని మా పార్టీ పైన అలాగే పార్టీలోని పెద్దలపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది విచారకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆయన అన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలకి గౌరవం లేదు అన్నట్టు మాట్లాడారు. నేను సూటిగా చెప్తున్నా, స్వాతంత్రం వచ్చినటువంటి 75 సంవత్సరాలు పైబడుతున్నటువంటి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ గిరిజనులకు కానీ ఆత్మగౌరవంగా బతికే విధంగా చూసుకున్న ప్రభుత్వం ఏదుందంటే ఏది లేదు. కేవలం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 2019 నుంచి ఇప్పటి వరకు దళితులు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలకు కానీ అందరికి కూడా వాళ్ళ ఇంటి గుమ్మానికే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అందిస్తున్నాం. ఏ ఒక్క దళారీ దగ్గరకో లేదంటే ఏ ఒక్క ఇతర టీడీపీ పార్టీలో లాగా జన్మభూమి కమిటీల దగ్గరకో పోయి వాళ్ళ సిఫారసు మేరకు తీసుకునే పరిస్థితి ఈరోజు లేదు. ఇది ఈ రాష్ట్రంలో ఉండే దళితులు గిరిజనులు బీసీలు అందరూ తలెత్తుకొని జీవించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్నటువంటి ఈ చర్యల ద్వారా అందరూ ఆత్మగౌరవంగా సంతృప్తిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఆదిమూలం గారు తను ఎమ్మెల్యేనేగా ఉండాలి అనే ఉద్దేశంతో అధిష్టానానికి తను కన్విన్స్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇలా రోడ్డుకెక్కి లేనిపోని అనుచిత వ్యాఖ్యలు చేసి ఇవన్నీ చేయడం చాలా తప్పు. తిరుపతి రూపురేఖలు క్రమంగా మారుతోంది. అభివృద్ధిలో తిరునగరి పరుగులు పెడుతోంది. మహిళా సాధికారతకు స్ఫూర్తినిచ్చేలా శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ సమీపంలో నూతనంగా నిర్మాణమవుతున్న కూడలి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తిరుపతి నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల సరసన నిలుస్తోంది. ఓవైపు సుందర నగరంగా రూపుదిద్దుకుంటూనే మరోవైపు వివిధ సంస్థల ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేసేలా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వివిధ కూడళ్లను తీర్చిదిద్దుతున్నారు. ఇందుకు ముఖ్య కారకులుగా డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి నిలుస్తున్నారు. ఇదివరకే మ్యూజిక్ కళాశాల కూడలి వద్ద వివిధ రకాల వాయిద్య కళా ప్రతిమలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎస్వి క్యాంపస్ స్కూల్ కూడలి వద్ద విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్న బొమ్మలను ఏర్పాటు చేశారు. అలాగే స్థానిక నారాయణపురం చేపల మార్కెట్ వద్ద నావ నడుపుతున్న బెస్త కులస్తుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఆయా కూడలి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని విగ్రహాలను ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అదేవిధంగా స్థానిక మహిళా వర్సిటీ కూడలిలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాలను నివారించడం కోసం రోడ్డును విస్తరించి ఓ కూడలిని కూడా ఏర్పాటు చేశారు. కూడలి ఏర్పాటుతో సరిపెట్టకుండా మహిళా వర్సిటీ ఖ్యాతిని మరింతగా పెంచేలా ఆలోచించి మహిళా సాధికారతను స్పృశించేలా వివిధ రంగాల్లో మహిళలు రాణిస్తున్నారన్న దానికి సూచికగా 7 విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. మహిళా పోలీస్, వైద్యురాలు, అధ్యాపకురాలు, చెఫ్, పీజీ విద్యార్థిని, గృహిణి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. కూడలి చుట్టూ గ్రీనరీ కూడా అందంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కూడలిలోని విగ్రహాలు ఎంతో ఆకర్షణగా నిలుస్తాయని డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. నగరంలో ఫ్రీ లెఫ్ట్, మాస్టర్ ప్లాన్ రోడ్లు, కనెక్టివిటీ రోడ్ల నిర్మాణంతో ట్రాఫిక్ నియంత్రణతో పాటు రోడ్ల విస్తరణ పనుల పట్ల ప్రజలు కూడా సంతోషాన్ని, సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నగరాన్ని సుందరీకరించడంలో భాగంగా ప్రధాన కూడళ్లలో విగ్రహాలను ప్రతిష్ఠించడం అన్నది మున్సిపల్ కార్పొరేషన్ గత 2 సంవత్సరాలుగా చేస్తుంది. ఇందులో భాగంగా పద్మావతి మహిళా యూనివర్సిటీ ఫ్రీ లెఫ్ట్ ప్రాంతంలో పద్మావతి మహిళా యూనివర్సిటీని సింబాలిక్గా రిప్రజెంట్ చేస్తున్నటువంటి కొన్ని విగ్రహాలను ప్రతిష్ఠించాలని అనుకున్నాం. దాంట్లో మహిళామూర్తుల విగ్రహాలను
లైఫ్ సైజ్ విగ్రహాలను ప్రతిష్ఠించబోతున్నాం. డాక్టర్గా, గృహిణిగా, అలానే పోలీస్ ఆఫీసర్గా, ఒక మిలిటరీ ఆఫీసర్గా, ఇవన్నిటినీ కూడా నగరవాసుల్ని ఎంతగానో ఆకట్టుకునే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. త్వరలో శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారిచే ఈ ఫ్రీ లెఫ్ట్ను ప్రారంభించబోతున్నాం. సోమవారం టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. 2024-25 వార్షిక బడ్జెట్కు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలపనుంది. 5,000 కోట్ల రూపాయల అంచనాతో వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా గత ఏడాదితో పోలిస్తే హుండీ ఆదాయం 100 కోట్లు తగ్గినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఫిబ్రవరి నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 9న శ్రీ పురంధరదాసుల ఆరాధనోత్సవం, 10న తిరుక్కచ్చినంబి ఉత్సవం, 14న వసంత పంచమి, 16న రథసప్తమి, 19న తిరుక్కచ్చినంబి సాతుమర, 20న భీష్మ ఏకాదశి, 21న కులశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం, 24న కుమారధార తీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణమి, గరుడ సేవ వేడుకలను నిర్వహించనున్నామని, భక్తులు విశేష ఉత్సవాల్లో పాల్గొనాలని పేర్కొంది. రథసప్తమిగా పిలిచే సూర్య జయంతిని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. తిరుమలలో జరిగే రథసప్తమి వేడుకలను మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు. ఈ సందర్భంగా 7 వాహనాలపై స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రథసప్తమి పర్వదినం నేపథ్యంలో ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. సూర్యోదయం వేళ సూర్యప్రభ వాహనం, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, 6 గంటల నుంచి రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవలు నిర్వహించనున్నారు. గ్రామీణ జానపద పద్యాలను, కవితలను, కళలను, కళాకారులను, కవులను ప్రోత్సహించడం కోసం శ్రీశ్రీ కళావేదిక కృషి చేస్తోందని ఆ సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి జైపాల్ తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్లో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో సంక్రాంతి సాహిత్య సాంస్కృతిక సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే పల్లెల్లో ఉన్నటువంటి జానపదాలు చాలా వరకు కనుమరుగైపోతున్నాయి. ఈ జానపదాన్ని మళ్ళీ వెలుగులోకి తేవాలన్నటువంటి ఒక చిన్న కృషి మాత్రమే ఈ ప్రయత్నం. ఇప్పటికీ ఈ జానపద కళాకారులు నేనైతే మరిచిపోయారేమో అనుకున్నాను. అలాంటి జానపదాలను ఇప్పుడు చూస్తే ఈ ఉత్సాహాన్ని, ఈ ఆనందాన్ని చూసి ఆ పాటలను చూస్తే నిజంగా మళ్ళా పల్లెల్లోకి వెళ్ళిపోయామా, పల్లెల్లో ఉన్నటువంటి ఆ జీవన విధానాన్ని, పాత జీవన విధానాన్ని మనం ఇప్పుడు మళ్ళీ తిరిగి చూసామా అన్నటువంటి ఆనందం ఈ పాటలను చూస్తే వస్తుంది. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. 2022-23 సంవత్సరాల్లో డిఈడి, బీఈడి పూర్తి చేసుకున్న వారికి త్వరలో విడుదల చేయనున్న డిఎస్సి నోటిఫికేషన్లో అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టెట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022 ఆగస్టులో చివరిసారిగా టెట్ నోటిఫికేషన్ జారీ చేశారన్న సంగతి తెలిసిందే. నాడు టెట్కు దాదాపు 4,50,000 మంది దరఖాస్తు చేసుకోగా పరీక్ష రాసిన వారిలో దాదాపు 2 లక్షల మంది అర్హత సాధించారు. ఈసారి సుమారు 5 లక్షల మంది టెట్ రాసే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్ నిర్వహణకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. 1-2 రోజుల్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. టెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ ఎక్కువ మంది అభ్యర్థులకు మేలు జరిగేలా నిబంధనలను సడలించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు టెట్ పేపర్ 2A రాసేందుకు గతంలో డిగ్రీలో 50% మార్కులు తప్పనిసరి అన్న నిబంధన ఉండేది. అయితే దాన్ని సవరించి ఆ మార్కులను 40% తగ్గించింది. ఇతర వర్గాలకు మాత్రం గ్రాడ్యుయేషన్లో 50% మార్కులు తప్పనిసరి చేసింది. దీంతో ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్కు అధిక మంది పోటీ పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కార్మికుల కడుపు కొట్టే టీటీడీ ఎఫ్ఎంఎస్ హెల్త్ టెండర్లలో కొత్త నిబంధనలను వెంటనే రద్దు చేయాలని సిఐటియు నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. తిరుపతి కేటీ రోడ్డులోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో టీటీడీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఎఫ్ఎంఎస్ సిబ్బంది ధర్నాకు దిగారు. మహిళలు 30% మంది ఉండాలి, మగవారు 70% మంది ఉండాలని చెప్పి రెండో నిబంధన పెట్టారు. ఇప్పటి వరకు పనిచేస్తున్న కార్మికుల్లో 6,000 మందిలో దాదాపు 5,000 మంది మహిళలు పనిచేస్తున్నారు. అంటే ఈ నిబంధన కానీ పాటిస్తే దాదాపు 4,000 మంది మహిళలు డ్యూటీలు లేకుండా ఇళ్ళకు పోవాల్సినటువంటి పరిస్థితి టీటీడీ తీసుకొస్తుంది.
ఈ పెట్టినటువంటి నిబంధన సరైనటువంటి కాదన్నాం. సూపర్వైజర్గా ఉన్నటువంటి వాళ్ళకి హెల్త్ శానిటేషన్ సర్టిఫికేట్ పెట్టాలా, ఆ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళని విధుల్లోకి తీసుకుంటామని చెప్పి ఈ నిబంధనలు పెట్టారు. ఈ నిబంధనలు పెట్టడం వల్ల పనిచేస్తున్న కార్మికులను తొలగించడానికి టీటీడీ కుట్ర పనింది. ఈ నిబంధనలు మార్చమని చెప్పి గతంలో టీటీడీ ఈఓ దృష్టికి తీసుకెళ్ళాం, చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, పరిష్కరిస్తామన్నారు. కానీ మళ్ళీ అవే నిబంధనలు పెట్టడం వల్ల కార్మికులు పనులు కోల్పోతారని డయాబెటిస్ ఉమెన్ ఇంట్రెస్ట్ గ్రూప్ ఆఫ్ డయాబెటిస్ ఇండియా సభ్యులుగా డాక్టర్ పెన్నా కృష్ణ ప్రశాంతి నియమితులయ్యారు. తిరుపతికి చెందిన సీనియర్ ఫిజిషియన్, మధుమేహ వ్యాధి నిపుణురాలు డాక్టర్ కృష్ణ ప్రశాంతి ఫెలోషిప్ ఆఫ్ డయాబెటిస్ ఇండియా పురస్కారం అందుకున్నారు. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో ఈ నెల 25 నుంచి జరుగుతున్న 14వ ప్రపంచ కాంగ్రెస్ ఆఫ్ డయాబెటిస్ ఇండియా కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. 25 ఏళ్లుగా అందిస్తున్న సేవలను గుర్తించి నెంబర్ ఆఫ్ డయాబెటిస్ ఉమెన్ ఇంట్రెస్ట్ గ్రూప్ ఆఫ్ డయాబెటిస్ ఇండియా సభ్యులుగా నియమించారు. ఏ సంస్థ అయినా అభివృద్ధి పదంలో పయనించాలంటే ఆ సంస్థకు పునాదులు ఉద్యోగులేనని, ఉద్యోగులందరూ సమిష్టిగా పనిచేస్తే ప్రజలకు విశిష్ట సేవలను అందించడమే కాకుండా అద్భుతమైన లక్ష్యాలను చేరుకోగలరని ఎల్ఐసి తిరుపతి CB1 సీనియర్ బ్రాంచ్ మేనేజర్ వేణుమాధవ్ పేర్కొన్నారు. ఎల్ఐసి సంస్థలు 2023వ సంవత్సరానికి సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించిన డెవలప్మెంట్ ఆఫీసర్ నాగరాజు టీంకు అభినందన సభను ఏర్పాటు చేశారు. తిరుపతి నరసింహతీర్థం రోడ్డులోని ఎల్ఐసి భవనంలో ఈ అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి CB1 సీనియర్ బ్రాంచ్ మేనేజర్ వేణుమాధవ్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ తిరుపతి CB1 పెంచలయ్య, నెల్లూరు డివిజన్ మార్కెట్ మేనేజర్ కృష్ణమూర్తి విచ్చేసి ప్రసంగించారు. బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ఉందని తిరుపతి టీడీపీ బీసీ సెల్ నాయకులు జగన్నాథం పిలుపునిచ్చారు. తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని కేబీఆర్ హోటల్ నందు ఆదివారం తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ నాయకులు జగన్నాథం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఇందులో బీసీలలోని అన్ని కులాల సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా బీసీలందరూ తిరుపతిలో తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారని పేర్కొన్నారు. కొన్ని పార్టీల నాయకులు తమలో చీలిక తీసుకురావడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అయితే తామందరూ ఏకతాటిపై నిలబడి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇచ్చినా వారిని గెలిపించుకోవడం, అదేవిధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబును చేయడమే లక్ష్యంగా పనిచేయాలని, అందుకోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. మిగతా కులాల వారు కూడా అగ్గిపుల్ల, పెట్రోల్, గ్యాస్, కరెంటు ఎంత డేంజర్ గా ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి రావాల్సిన వాటా పక్క పెట్టిన తర్వాత మన వాటా పంచుతున్నారు. కాబట్టి మనం కూడా అగ్గిపుల్ల, పెట్రోల్ కాకపోయినా కనీసం నీళ్లులాగా ఉండి మనకు రావాల్సినటువంటి హక్కులు పోరాటం తీసుకుందాం. కాబట్టి దయవంచి మళ్ళీ చెప్తున్నా, మనమైతే ఇలాగా ఉంటే ఇలాగే ఉండిపోతాం. మన భవిష్యత్తులో పిల్లలు కూడా ఇలా ఉండిపోతారు. దయవంచి మరీ ఒకసారి అందరికీ తెలియజేయడం అంటే బీసీ కులాలందరూ మేలుకోవడం, మనకు రావాల్సినటువంటి హక్కులు సాధించుకోవడమే ఈ బీసీ చేసి అందరూ ఒకే ట్రైన్ లో ప్రయాణం చేయాలి. తిరుమలలో విశాఖ శారదా పీఠం చేపట్టిన అక్రమ నిర్మాణాలను శాశ్వతంగా నిలిపివేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఇది చాలా ఆశ్చర్యం వేస్తుంది. చేసిందే దొంగ పని అయితే మన శ్రీవారికి అక్కడికి వస్తున్నాడు ఆయన. దీనికి మేము చెప్తున్నాం, భక్తులందరికీ వేడుకుంటున్నాం, ఖచ్చితంగా మీరు ఆ స్వామీజీ వచ్చేటువంటి దానికి 2వ తేదీన భక్తులందరూ కలిసి అడ్డుకోవాలి. దానికి పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మేము ముందుగా ఉంటామని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ చక్కటి ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాం, ఇట్లాంటి అక్రమ కట్టడాలు ఆపాలని చెప్పని, ఆపేయడం కాదు శాశ్వతంగా తొలగించాలని చెప్పని ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి ఐఎస్ మహల్ సమీపంలోని సిపిఆర్ అపార్ట్మెంట్ నిర్వాహకులు రోడ్డును ఆక్రమించుకున్నారని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలోని ఐఎస్ మహల్ సమీపంలో ఉన్న సిపిఆర్ అపార్ట్మెంట్ వాసులు పక్కనున్న రోడ్డును 3 అడుగుల మేర ఆక్రమించారని, దీని వలన తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆందోళనకు దిగారు. స్థానికులు పెద్ద ఎత్తున శనివారం అపార్ట్మెంట్ వద్దకు చేరుకుని రోడ్డు ఆక్రమణ తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే అపార్ట్మెంట్ యాజమాన్యం మున్సిపల్ అధికారుల వద్ద పర్మిషన్ తెచ్చుకున్నామని చెప్పడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్థానికులు మండిపడ్డారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు సమస్యను పరిష్కరించాలని అన్నారు. స్పందించకపోతే తామే తొలగిస్తామని హెచ్చరించారు. ఆ కాలువని పూర్తి చేసి ఈరోజు మేము పార్కింగ్ పెడతామంటారు. కానీ ఆ పార్కింగ్ పెట్టడం గురించి ఇక్కడ చిన్న రోడ్డు, ఈ బొమ్మగుంటలో చిన్న చిన్న సందులు ఉంటాయి. ఈ సందులలోకి కనీసం ఆటో, స్కూటర్ పోవడానికి సౌకర్యం కూడా ఉండదు. ఆడ నివసించే వాళ్ళు ఇక్కడ బండ్లు పెట్టుకొని భోజనం భోంచేసి తర్వాత వాళ్ళ బతుకులకు వాళ్ళు వెళ్తారు. అలాంటిది వాళ్ళు 3 రోజులు ఆక్యుపై చేసి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత బండ్లు రోడ్డు మీదకి వస్తే రోడ్డు చాలా చిన్నదైపోతుంది.
మీరు ఇక్కడ కట్టేస్తే మీరు ఇక్కడ బండ్లు కూడా పెట్టకూడదు, ఇక్కడ మీకు ఏమీ లేదు, ఈ దారిలో మేము వేరు పెట్టకూడదు, మీరు ఏదన్నా ఉంటే ఆ పక్క మాట్లాడుకోండి, మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడుకోండి, మాకేం సంబంధం లేదని చెప్తున్నారు. ఇప్పుడు మాకు మున్సిపాలిటీ వాళ్ళు మాకు రాసిచ్చారు, మేము పెట్టుకోవచ్చని కూడా లోపల ఉండే అతను చెప్పాడు మాకు. కాబట్టి మీరే ఏదన్నా ముందుండి మాకు దయచేసి ఆడ కాలం ఒకటేలాగా చేయండి. బోరింగ్ ఉండదు, ఆ బోరు కూడా కట్టేస్తామన్నారు. మేమందరం వచ్చి అయ్యా కుయ్యమ్మరు అడుక్కున్నాము, ఆ బోరు కూడా రిపేర్ ఉంది, మేము మున్సిపాలిటీకి 4-5 సార్లు కాగితం పెట్టినాము, వాళ్ళు ఊరు పట్టించుకోవడం లేదు. దయచేసి మాకు ఈ సౌకర్యాలు కలిగించమని ప్రార్థిస్తున్నాం. ఆధునిక యుగంలోనూ వివాహ బంధానికి కుటుంబ వ్యవస్థకు ప్రాముఖ్యత ఉందంటే ఆ గొప్పతనం భౌతిక వివాహ పరిచయ వేదికలదేనని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ తెలిపారు. తిరుపతి హరేరామ హరేకృష్ణ రోడ్లోని కంచిమఠం ఆశ్రమం సమీపంలో శ్రీ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 32వ బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ బోర్డు చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, వివాహ వేదిక నిర్వాహకులు సిఆర్కే శేషగిరిరావు, హనుమంతరావు, స్వరాజ్యలక్ష్మి విచ్చేశారు. ఈ యుగంలో ప్రతిదీ ఇంటర్నెట్, వాట్సాప్లో జరుగుతున్న కాలంలో వాటితో పాటే అనేక రకాల మోసాలు కూడా జరుగుతూ ఉంటాయి. అందువల్ల భౌతికంగా ఒకళ్ళనొకళ్ళు చూసి మాట్లాడుకొని అలా జరిగేటువంటి ప్రక్రియే ఎక్కువ 4 కాలాల్లో నిలబడేటువంటి బంధాలను ఏర్పరచగలుగుతుంది అనేది మన దృఢమైనటువంటి విశ్వాసం. అలాంటి ఇప్పుడు మొత్తం కుటుంబాలన్నీ కూడా చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోయిన సందర్భంలో ఇలాంటి వాటికి ఒక వేదిక కావాలి. ఆ వేదికని గత 24 సంవత్సరాలుగా ఏర్పాటు చేసి చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్థలోని సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ జల్లికట్టును నిర్వహిస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుప్పం శాంతిపురం మండలంలో అనుమతి లేకుండా జల్లికట్టు నిర్వహించారు. లక్షలాది రూపాయలు ప్రైజ్ మనీ అంటూ కరపత్రాలను ముద్రించి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాలలో విస్తృతంగా ప్రచారం చేస్తూ జల్లికట్టు నిర్వహిస్తున్నారు. ఈ వికృత క్రీడలో శరవేగంగా దూసుకొస్తున్న ఎద్దులను నిలువరించే ప్రయత్నంలో అనేక మంది యువకులతో పాటు పశువులు కూడా గాయపడి మృతి చెందిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. జిల్లా ఎస్పీ నిశాంత్ రెడ్డి మాత్రం జల్లికట్టు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసినా శాంతిపురం మండలంలో మాత్రం నిత్యం ఏదో ఒక గ్రామంలో జల్లికట్టు అనే వ్యాపారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. జల్లికట్టులో పాల్గొనే ప్రతి ఎద్దుకు 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నారు. ఒక్కో జల్లికట్టులో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు 500 నుంచి 600 ఎద్దులు పాల్గొంటున్నాయి. ఎంట్రీ ఫీజుల్లోనే లక్షలాది రూపాయలు లాభం వస్తుండటంతో జల్లికట్టును నిర్వహిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా శాంతిపురం మండలం 64 పెద్దూరులో జల్లికట్టు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండే జల్లికట్టు జరుగుతున్నా అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న సంకేతాలు ఇచ్చేస్తున్నారని ప్రజలు గుసగుసలాడుతున్నారు. మూగజీవాలను హింసించే ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించరాదని జంతు ప్రేమికులు కోరుతున్నారు. జల్లికట్టులో గొడవలు జరిగినా, ప్రమాదాలు జరిగినా గ్రామస్తులు బాధ్యులు కాదంటూ కరపత్రాల్లోనే ముద్రించేస్తున్న పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోందని జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో పాన్ ఇండియా మూవీ బాహుబలి విలన్ ప్రభాకర్ సందడి చేశారు. కుప్పం పట్టణంలో 2 రోజులుగా ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. కుప్పంకి చెందిన నూతన నటుడు రెమో ఈ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు. అలాగే ఈ సినిమాకు రమేష్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇక ఈ సినిమాలో నటిస్తున్న నూతన నటీనటులందరూ కుప్పం ప్రాంతానికి చెందిన వారు కావడం విశేషం. ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసుకుని థియేటర్లలో ప్రదర్శించబడాలని కుప్పం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ పై వచ్చిన ఆరోపణల మీద సమగ్ర విచారణ జరిపి ఆరోపణల్లో వాస్తవాలు లేవని నిర్ధారించిన 42 పేజీల బుక్లెట్ ను ప్రెస్ క్లబ్ లో ఆదివారం శ్రీవాణి ట్రస్ట్ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు మీడియా ముందు విడుదల చేశారు. ఎవరికైనా శ్రీవాణి ట్రస్ట్ పై అపోహలు ఉంటే నివృత్తి చేస్తామని అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీవాణి ట్రస్ట్ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు మాట్లాడారు. ఇది టీటీడీ అనేది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశము కాబట్టి భక్తుల మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకొని దీని ముందర ఎవరన్నా మాట్లాడాలన్నప్పుడు ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. అంతేకాదు వివిధ రంగాల్లో పనిచేస్తున్న వివిధ పత్రికలు, మీడియా సాధనాల్లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులు క్షేత్రస్థాయిలో వ్యక్తిగతంగా నేరుగా కూడా పరిశీలించడం జరిగి దాని మీద రూపొందించిన నివేదిక కాబట్టి దీన్ని అందరూ కూడా విశ్వాసంలో తీసుకుంటారనే మేము అనుకుంటున్నాం. కాబట్టి దీన్ని ఎవరన్నా మాట్లాడే ముందు ఒకసారి మాట్లాడి పరిశీలన చేసుకుంటే మాట్లాడితే బాగుంటుందని కమిటీగా మా సూచనను తెలియజేస్తున్నాం. మిగిలినది వారి విచక్షణకే వదులుతున్నాం.
ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి మొగ్గు చూపుతున్నారని, రానున్న ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు కైవసం చేసుకుంటాయని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ జోష్యం చెప్పారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. వైసీపీ శ్రేణులన్నీ కూడా మీరందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు ఒక పక్క 6 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీని విడిచిపెట్టి బయటకు రావడం జరిగింది. ఇంకో పక్క పార్లమెంటుకు సంబంధించి వాళ్ళ ఎంపీలు 4 ఈరోజు ఆ పార్టీని వదిలిపెట్టి రావడం జరుగుతుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ 70 రోజులు వచ్చే లోపు మొత్తం వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోవడం ఖాయం. ఈరోజు ఏదైతే ఈరోజు కురుక్షేత్ర యుద్ధం ఆయన చెప్తా ఉన్నాడు సిద్ధమని, దేనికి సిద్ధం? ఓడిపోయేదానికి ఆయన సిద్ధమని ఈరోజు తెలుస్తూ ఉంది. టీటీడీ అటవీ కార్మికుల నిరవధిక దీక్షకు అపూర్వ మద్దతు లభిస్తోంది. తెలంగాణ సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు మద్దతు తెలిపి సంఘీభావంగా నిలిచారు. టీటీడీ అంటే ధర్మాన్ని నిలబెట్టడానికి ఏర్పాటైనటువంటి సంస్థ ఇది. వెంకటేశ్వర స్వామి కొండపైన ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి ఆయనకి పేరు చెప్పి పేద వర్గాల్ని అన్యాయం చేయటం, దోపిడీ చేయటం, ఆ పేద వర్గాన్ని ఎవరినైతే రక్షించవలసినటువంటి పేదలను, కష్టజీవుల్ని, వాళ్ళ రక్తాన్ని మీరు పీలుస్తూ వాళ్ళపైన వ్యతిరేకం చేయటువంటి మిమ్మల్ని ఆ దేవుడు క్షమించడు. మిమ్మల్ని ఆ వెంకటేశ్వర స్వామి క్షమించడు. మీరు నమ్మి ఉన్నారు కదా, అందులో ఆయన పేరుతో మాకేం ఇబ్బంది లేదు. మేమేమి కమ్యూనిస్టులు తిరుగుతూ ఉంటాం. మాకు ప్రజలే దేవుళ్ళు, మీరే దేవుళ్ళు. మీకు ఎక్కడ కష్టాలు ఉంటే మేము అక్కడే ఉంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మార్స్ పై నాసా ప్రయోగాలు, ఆసక్తికర విషయాలు వెల్లడించిన సైంటిస్టులు. సుప్రీంకోర్టు వజ్రోత్సవాలు, హాజరైన ప్రధాని మోడీ. రేపు టీటీడీ పాలక మండలి సమావేశం. 2024-25 బడ్జెట్ పై చర్చ. 5,000 కోట్లకు పెరిగిన టీటీడీ బడ్జెట్. నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త. 2 రోజుల్లో టెట్ 2024 నోటిఫికేషన్ విడుదల. కుప్పంలో చంద్రబాబుకు ఓటమి తప్పదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపాటు. తిరుపతిని రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం. ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.